హరీష్ ప్రతిరోజు తన బైక్పై ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. ఒకరోజు మార్గంలో బస్ స్టాప్ దగ్గర ఒక వృద్ధుడు చేతులు ఊపుతూ లిఫ్ట్ కావాలని అడుగుతున్నాడు. చాలా మంది అతడిని పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. కానీ హరీష్ మాత్రం తన బండి ఆపాడు. ఎక్కడికి వెళ్ళాలి తాత అని అడిగాడు. ఆ వృద్ధుడు గమ్యం తన ఆఫీస్కి దగ్గరగానే ఉండడంతో హరీష్ అతనికి లిఫ్ట్ ఇచ్చి దింపేశాడు. ఇది హరీష్ ఒకరోజు చేసిన మంచి పని కాదు, ఇది అతని దినచర్య. ఎవరికైనా సహాయం కావాలంటే ఎలాంటి తేడా లేకుండా ముందుకు వచ్చేస్తూ ఉండేవాడు. అతని ఆఫీస్లోని సహోద్యోగి సురేందర్ ఈ విషయాన్ని గమనించాడు. హరీష్ ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలుసుకోవాలన్న ఆసక్తి అతనికి కలిగింది. ఒకరోజు ఆఫీసులో కరువు సహాయార్థం సర్క్యులర్ వస్తుంది. హరీష్ 500 ఇవ్వగా సురేందర్ కూడా 500 రూపాయలు ఇస్తాడు. అప్పుడు సురేందర్ ఇలా అన్నాడు, ఇంకా ఎక్కువ సహాయం చేయాలని ఉంది, కానీ డబ్బు సరిపోవడం లేదు. అందుకు హరీష్ నవ్వుతూ ఇలా అన్నాడు, సహాయం చేయడానికి డబ్బులు తప్పనిసరిగా కావాలా ఏంటి? ఈ మాటలు సురేందర్ని మనసును తాకాయి. అప్పుడే అతనికి హరీష్ చేసే చిన్న చిన్న సహాయాలు వెనక ఉన్న గొప్ప భావం అర్థమైంది. మన దగ్గర డబ్బులు లేకపోయినా మన సమయం, మన శ్రమతో సహాయం చేయొచ్చు. రక్తదాన శిబిరాల్లో వాలంటీర్గా పనిచేయడం, అన్నదానంలో సహాయం చేయడం, బస్సులో బలహీనులకు సీటు ఇవ్వడం, లిఫ్ట్ ఇవ్వడం, ఇవన్నీ చిన్న చిన్న సహాయాలే, కానీ ఎంతో విలువైనవి అని హరీష్ సురేందర్కి చెప్పాడు. ఆ రోజు సురేందర్ జీవితంలో ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు. సహాయం చేయాలంటే చేతిలో నోట్లు అవసరం లేదు, మనసుంటే చాలు.